హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాంటి ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ అంటే మనకు డాక్టర్ ఎన్టీఆర్ హెచ్ఎస్ నుంచి సీట్ మ్యాట్రిక్స్తో పాటు ఆ, ఈ వీటికి సంబంధించినటువంటి వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇలా చాలా రకరకాల రిపోర్ట్స్ అయితే ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎక్సెల్కి కన్వర్ట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టోటల్గా మనకు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్లన్నీ గత సంవత్సరంలో మనం చెక్ చేసుకుంటే ఆ సంవత్సరంలో ఉన్నటువంటి సీట్లకు ఎంతమందికి సీట్ వచ్చింది, ఆ సీట్ వచ్చిన క్యాండిడేట్ ఏ పొజిషన్లో ఉన్నారు, మనం కూడా ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండబోతున్నాం అనేది అంచనా వేసుకోవడానికని చెప్పేసి నేను ఒక రిపోర్ట్ అయితే మీ ముందే తయారు చేయబోతా ఉన్నాను. కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో దీనికంటే ముందు డాక్టర్ ఎన్టీఆర్ హెచ్ఎస్ నుంచి అయితే మనకు వన్ టైం వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇదేంటన్నా వన్ టైం వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేశారు? మెరిట్ లిస్ట్ కదా ముందు రిలీజ్ చేయాల్సింది. ఆల్రెడీ మనకు అప్లైడ్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ అప్లై లిస్ట్లో కూడా వెరిఫికేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 99% డాటా అయితే అక్యురేట్ ఉంది. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మనకు టైం అనేది సరిపోవట్లేదు, ఎక్కువ వర్షాలు వస్తున్నాయి కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ చేసుకోండి. కానీ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇదేంటి మరి, ఫైనల్ మెరిట్ లిస్ట్ లేకుండా వెబ్ ఆప్షన్ పెడితే ప్రాబ్లం కాదా? అలాంటి ప్రాబ్లం ఏముండదు. సీట్ అలాట్మెంట్ రేపు అనగా ఈరోజు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే జస్ట్ ఆప్షన్స్ సేవ్ చేస్తున్నాం అంతే. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో, కన్ఫర్మ్ అయిన తర్వాతనే మనకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. కాబట్టి దీని గురించి టెన్షన్ లేదు. ఇక వెబ్ ఆప్షన్స్ మనకు చాలా టైం ఉందండి. 4th నుంచి స్టార్ట్ చేస్తే 8th వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ పెట్టుకున్నంత మాత్రాన ఫస్ట్ సీట్ వస్తుందని, లాస్ట్ పెట్టుకుంటే లాస్ట్లో సీట్ వస్తుందని అలా ఏమి ఉండదు. మీరు 4th రోజు పెట్టుకున్న, 8th రోజు పెట్టుకున్న, డిపెండ్స్ ఆన్ మెరిట్ ర్యాంక్ ప్రకారంగా, క్యాస్ట్ ప్రకారంగా, మీ స్పెషల్ రిజర్వేషన్స్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది తప్ప ఎక్కడ ఎవరికి ఏ మూలకు అన్యాయం అయితే జరగదు. కాబట్టి మనం పెట్టుకునేటువంటి కాలేజ్ ఆర్డర్ ఎంత ర్యాంక్ వచ్చినా, ఎన్ని మార్కులు వచ్చినా, తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి స్టార్ట్ చేస్తే బాలాజీ, జీవీటీ, గాయత్రి విద్యా పరిషత్ కాలేజీ వరకు ప్రతి ఒక్క కాలేజీ ఆర్డర్లో పెట్టుకోండి. అన్న అసలు ఆ కాలేజీలో సీటే రాదు కదా, ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎందుకు పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. సో నేను ఆర్డర్ అయితే అసలు మిస్ చేయొద్దండి, ప్రయారిటీ ఆర్డర్ పెట్టేసేయండి అందరూ. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇదైతే మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీంతోపాటు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పాడేరు మెడికల్ కాలేజ్ అయితే మేమైతే ఇచ్చామండి. ఎన్ని సీట్లు ఇచ్చామంటే దాదాపు 50 సీట్స్ ఇచ్చాము. ఈ 50 సీట్లలో 15% ఆఫ్ సీట్లని మేము ఆల్ ఇండియా కోటాకి తీసుకెళ్తున్నాము, అంటే 7 సీట్లు పోతాయి. దీంట్లోకి వెళ్ళి ఇంకా 43 సీట్స్ ఉంటాయి. ఈ 43 సీట్లకి వెళ్ళి మేము మళ్ళీ మేనేజ్మెంట్కి ఇంకా సగం సీట్లు తీసుకెళ్తాము. మీకున్న సీట్లు 22 or 21 అంతే. కాబట్టి ఈ ఒక్క మెడికల్ కాలేజ్ రావడం వల్ల మనకు వచ్చిన సీట్లు ఏంటండి 22. ఈ 22లో మళ్ళీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్ ఇవన్నీ చూస్తే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క సీటు కూడా రాదు. సో మేబీ ఓపెన్ కేటగిరీలో ఒక 10 సీట్లు అయితే వస్తాయి అని చెప్పేసి అనుకుందాం. ఏదైనా సరే ఒక 10 మందికి అయితే సీట్ అయితే వస్తుంది కాబట్టి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ కాలేజెస్ ఇక్కడ పాడేరు కాలేజీలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఉందా లేదా, అలాట్మెంట్ విల్ బి యాజ్ పర్ జియో నెంబర్ 2023 ద పర్మిటెడ్ unaided college, dental college and non-government 2014 50% contribute of the seats all India quota government medical college G1. ఓకే దీని దగ్గర కూడా మేనేజ్మెంట్ సీట్లు ఉన్నట్టే. చూద్దాం. మొత్తం అయితే మనకు మెడికల్ కాలేజీల లిస్టు ఏయూలో అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లిస్ట్ అయితే వచ్చేసింది. మరి వీటన్నిటికీ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు కదా సార్. ఈ సీట్ మ్యాట్రిక్స్లో ఒక్కొక్కటి క్లిక్ చేస్తే మాకు అంత గందరగోళంగా ఉంది. అసలు ఎస్సీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, బీసీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎల్లో కలర్ ఏంటి. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏం చేస్తారంటే ఒకే ఒక స్క్రీన్ షాట్లో మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీట్ 2024 కౌన్సిలింగ్లో సీట్లు ఎన్ని ఉన్నాయంటే టోటల్గా మనకు ఏయూ కింద చెక్ చేసుకుంటే దాదాపుగా 2000 సీట్లు ఉన్నాయి. ఈ 2000 సీట్లలో బీసీఏకి 145, బీసీబీకి 207, బీసీసీకి 21, బీసీటీకి 145, బీసీఈకి 83, ఈడబ్ల్యూఎస్కి 73, ఓసీకి 963, ఏసీకి 311 అండ్ ఎస్టీకి 124. టోటల్గా
72 సీట్స్. దీంట్లో మరి నాకు కూడా డౌట్ వచ్చింది, పర్ఫెక్ట్గా క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారంగా సీట్లు కేటాయించారా లేదా అనుకుంటే, సో పర్ఫెక్ట్గా క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారంగా సీట్లు అయితే కేటాయించారు. దీంట్లో అన్ని రకాల రిజర్వేషన్స్, ఎన్సీసీ, స్కౌట్సు, స్పోర్ట్సు, క్యాప్ అన్నీ కలిపి, పిహెచ్ కూడా కలిపి ఉన్నటువంటి సీట్లు. ఇక దీంతోపాటు మనకు నెక్స్ట్ ఎస్వియులో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్, దీంట్లో టోటల్గా 1533 సీట్లు ఉన్నాయి. దీంట్లో బీసీఏకి 107, బీసీబీకి 153, బీసీసీకి 16, బీసీడీకి 107, బీసీఈకి 62, ఈడబ్ల్యూఎస్కి 84, ఓసీకి 60, 82 అండ్ ఎస్సీకి 230, ఎస్టీకి 92, టోటల్గా 1533. ఇవి కూడా కరెక్ట్గా రిజర్వేషన్ ప్రకారంగా ఇచ్చారంటే ఇవి కూడా పర్ఫెక్ట్గా రిజర్వేషన్ ప్రకారంగా ఇచ్చారు. అంటే బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీకి 4%, ఈడబ్ల్యూఎస్కి ఇక దానికి రిజర్వేషన్తో సంబంధం లేదు. ఓసీకి వచ్చేసి 50% రిజర్వేషన్ ఉంటే ఇక్కడ ఇవి కలిపి ఇవి రెండు కలిపేసి మొత్తం మీద ఒక 50% అయితే కవర్ అయితే చేశారనేది చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఎస్టీకి వచ్చేసి 6%, నెక్స్ట్ ఎస్సీకి వచ్చేసి 15%. ఈ విధంగా సీట్లు అయితే ఉన్నాయి. మరి ఇన్ని సీట్లు లాస్ట్ ఇయర్లో కూడా ఉన్నాయి. ఇక లాస్ట్ ఇయర్కి పెద్ద తేడా ఏం లేదండి, సేమే. ఇక మహా అంటే ఒక 20 సీట్లు కలిసి వచ్చినాయి తప్ప దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు అనిపిస్తుంది. బట్ ఏదైనా యూజ్ ఏం లేదనుకోవద్దు. డెఫినెట్గా మనం గవర్నమెంట్ని ఈ విషయంలో అప్రిషియేట్ చేయాల్సిందే. ఒక కాలేజ్ అయినా ఎంతో కష్టపడి ఒక కాలేజ్ అయితే పర్మిషన్ ఇచ్చారు, కనీసం 10 మందికి సీట్లు అయితే ఇచ్చే ఒక భాగ్యాన్ని కల్పించారని అయితే చెప్పచ్చు. ఓకే, రైట్. ఇక ఓకే అన్న, ఈ సీట్లకు సంబంధించి ఈ విధంగా ఉంది కదా, మరి సీట్ల కౌంట్ ఎంత అంటే మనకు ఇక్కడ చెక్ చేద్దాం. అంటే రౌండ్ 1లో ఎంతవరకు కట్ ఆఫ్ కావచ్చు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అనేది చూద్దాం. ఏయుకి సంబంధించి ఇక్కడ ఏం చేస్తున్నాను, మన వెబ్సైట్, ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఎంత ఉంది అనేది నాకంటే మీకు ఎక్కువ తెలుస్తుంది. ఇక చెక్ చేసుకుంటే గాయత్రి విద్యా పరిషత్ అనే కాలేజీ, ఇది కాలేజీ మనకు విశాఖపట్నంలో ఆల్మోస్ట్ ఏయూ కింద లాస్ట్ అండ్ లీస్ట్. దీంట్లో బీసీఏకి 501కి సీట్ వచ్చేసింది అకార్డింగ్ టు 2023 ప్రకారంగా. అక్కడ 223 మెంబర్స్ దగ్గర ఉన్నటి క్యాండిడేట్కి సీట్ వచ్చింది. ఇదేంటన్నా అక్కడ 145 మెంబర్స్ ఉన్నారు, మరి 223కి ఎలా సీట్ వచ్చింది? సో ఈసారి కూడా మేబీ రౌండ్ 1 అనుకున్నాం కాబట్టి ఓన్లీ రౌండ్ 1 చూద్దామండి. రౌండ్ 1లో 502 దగ్గర సీట్ వచ్చింది. 502 దగ్గర చెక్ చేసుకుంటే మనకు 220 అయితే ఉంది, 220. సో 220 వరకు ఈసారి సీట్ వస్తుంది అనుకుందాం. అది ఎక్కడ మార్క్ ఎక్కడ ఉంది అనేది చెక్ చేద్దాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి సీట్స్ ఎన్ని అంటే ఏయూలో ఉన్నటువంటి సీట్స్ కనుక చెక్ చేసుకుంటే 145, బట్ 220 మెంబర్స్కి ఎలా సీట్ వస్తుందన్న దాదాపుగా 70 మెంబర్స్. మేబీ ఎంఆర్సీకి వెళ్ళొచ్చు, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు, ఇట్లా డిఫరెంట్ క్రైటీరియాస్ అయితే ఉంటాయి. సో 220 అంటే లాస్ట్ ఇయర్లో 220 వరకు సీట్ వచ్చింది అంటే ఆ పర్టికులర్ బీసీఏలో. ఓకే, ఆ పర్టికులర్ బీసీఏలో ఇవన్నీ క్రైటీరియాస్ కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని అన్న సీట్లు అన్నీ ఉన్నాయి, మీరు ఎక్కువ మందికి ఎట్లా సీట్ వచ్చిందని నన్ను అడగొద్దు. అవన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో దాదాపుగా బీసీఏలో 220 మెంబర్స్కి సీట్ రావచ్చు. ఇక నెక్స్ట్ బీసీబీ రౌండ్ 1 చెక్ చేద్దాం. బీసీబీ రౌండ్ 1 చెక్ చేసుకుంటే బీసీబీలో ఇక్కడ ఉన్నటువంటి ఏయూ క్యాస్ట్ ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే 305, మరి అదే 305 ఈసారి కూడా ఉండొచ్చు అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ ఓన్లీ 1% ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఇక చెక్ చేసుకుంటే మరి 33 మెంబర్స్కి అయితే సీట్ వచ్చి ఉన్నదే, వాళ్ళు 21 మెంబర్స్, బట్ 33 మెంబర్స్కి సీట్ వచ్చిందంటే ఇంతకుముందు చెప్పాను మనకు ఆల్ ఇండియా కోటాకు అదేవిధంగా మిగతా వాళ్ళు డిఫరెంట్ కాలేజీలు కూడా జాయిన్ ఉండొచ్చు, కొంతమంది లాంగ్ టర్మ్ కూడా వెళ్ళొచ్చు. బీసీడీ కనుక చెక్ చేసుకుంటే 535కి అయితే వచ్చి సీట్ వచ్చింది. దాంట్లో చెక్ చేసుకుంటే మనకు 439 అండి, 439 మెంబర్స్కి ఏయూ బీసీడీలో సీట్ వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. ఇదేంటి అసలు, వాళ్ళకు ఉన్న సీట్లేని వాళ్ళ లెక్కేంది, వాళ్ళ కథ ఏంది? బీసీఏకి ఇక్కడ చెక్ చేసుకుంటే బీసీడీకి చెక్ చేసుకుంటే 220 వరకు సీట్లు వచ్చినాయి, మరి బీసీడీ వాళ్ళకి ఇదేంటి ఇలా సీట్లు వచ్చినాయి డౌట్ వస్తుంది కదా. చెక్ చేద్దాం. 2023లో సరే మన రౌండ్ 1 చూద్దాం. రౌండ్ 1లో 422కి వచ్చేసింది. ఇదే బీసీడీ మనకు 22 ప్రకారం చేసుకుంటే 328కి సీట్ వచ్చింది, అంటే అప్పుడు సీట్లు పెరిగినాయి. 21తో చెక్ చేసుకుంటే 315కి వచ్చేసినాయి. అంటే ఇప్పుడు చెక్ చేద్దాం. బీసీసీ ఇంతకుముందు 33 చేశాను. ఓకే,
బీసీడి 538 రౌండ్ 1 కట్ ఆఫ్ అనుకుంటున్నాం. రౌండ్ 1 కట్ ఆఫ్ 422. మరి ఈసారి కూడా ఎంతవరకు రావచ్చు అంటే 422 వరకు రావచ్చు అనుకుందాం. నెక్స్ట్ బీసీఈ 462కి వచ్చేసింది. బట్ ఇక్కడ క్యాస్ట్ ర్యాంక్ అంటే మనం కన్సిడర్ చేయాలని చెప్పాను. బీసీ 93 పొజిషన్లో ఉన్న అతనికి సీట్ అయితే వచ్చింది. ఇది కొంత మైనారిటీతో లింక్ అయి ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ అయితే మనము చేయలేము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ కాలేజీలో ఈడబ్ల్యూఎస్ అనేది లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు. ఈడబ్ల్యూఎస్ అనేది ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో ఉంటుంది కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఓపెన్ లీస్ట్ అండ్ లాస్ట్ కాబట్టి మనం ఈడబ్ల్యూఎస్ అనేది పెద్ద యూజ్ కాదు, అంటే లీస్ట్ ర్యాంక్ వాళ్ళకైతే పెద్ద యూజ్ అయితే కాదు. ఇక ఎస్సీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే 461. ఇక్కడ 461లో ఎస్సీ ర్యాంక్ ఎంతంటే 346. 346కి సీట్ వచ్చింది. 346. ఇదేంటన్నా మీరు రాంగ్ చెప్తున్నారు. 145 మెంబర్స్ ఉంటే 422కి వచ్చినాయి అన్నావు. ఇక్కడ 207 ఉంటే 305కి వచ్చినాయి అన్నావు. మరి ఎస్సీ వాళ్ళు ఏంది 311కి వచ్చేస్తే 346. మరి ఈ రేషియో ఎక్కువ రావాలంటే ఎస్సీలో ఎంతమంది అయితే ఎంఆర్సీలో ఉంటారో వాళ్ళకి ఇక్కడ కాదండి, డైరెక్ట్ ఆల్ ఇండియా కోటాలోనే సీట్ వచ్చి అటు వెళ్ళారు. కాబట్టి మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీలో మనకు ఈ కౌంటు అంటే రిజర్వేషన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కానీ అలాటెడ్ కౌంట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ శాతం పోటీ పడే వాళ్ళంతా బీసీడీ వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే లాస్ట్ ఇయర్లో అయితే ఉంది ఈ ఇన్ఫర్మేషన్. సో చెక్ చేద్దాం. నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఎస్టీలో 420కి అయితే సీట్ వచ్చింది. మరి 420లో ఉన్నటువంటి క్యాండిడేట్కి ర్యాంక్ ఎంత అంటే 123 పొజిషన్లో ఉన్న అతనికి అయితే సీట్ అయితే వచ్చేసింది. కాబట్టి ఇది చెక్ చేసుకునే ప్రయత్నం 123. ఓకే రైట్. ఇవి ఆ పొజిషన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మార్కులు ఎంత కట్ కావచ్చు. సో ఇది నేను ఓన్లీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ ప్రాసెస్ కూడా కరెక్టా లేదా అనేది కూడా మీరు కూడా నాతోని ఆర్గ్యుమెంట్ అయితే చేయొచ్చు. ఆర్గ్యుమెంట్ అంటే ఎందుకు అట్లా ఇచ్చేస్తారన్న అని చెప్పేసి మేబీ అయినా కరెక్షన్స్ ఉన్నా కూడా నేను కరెక్షన్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. ఇక్కడ బీసీఏ ఆల్రెడీ ఈ బీసీఏకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అన్నీ కూడా మీకు నేను పంపించాను. టాప్లో ఉన్న 220 మెంబర్స్కు సీట్ వస్తుంది అని చెప్పేసి గెట్ చేస్తున్నానండి. టాప్లో ఉన్న 220 మెంబర్స్కు సీట్ వస్తుందని గెట్ చేస్తున్నాను. టాప్లో ఉన్న 220 మెంబర్స్కి కనుక చెక్ చేసుకుంటే మరి టాప్ 20లో అంటే బీసీఏలో టాప్ 20లో ఎవరు ఉన్నారు, టాప్ 2 ఎక్కడికి వచ్చిన టాప్ 220 దగ్గర మనకు మార్క్ ఎంత ఉందంటే 567 కనిపిస్తుందండి. సో ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉండొచ్చండి. సో ఇది ఎల్లో మార్క్ అయితే పెట్టిస్తున్నాను. అంటే మనకు నెక్స్ట్ 305 బీసీబీ కనుక చెక్ చేసుకుంటే 23 ఏయు 1 నుంచి అప్ టు బీసీబీ 1, బీసీసీ 2, బీసీడి, బీసీఈ ఇవన్నీ ఒకటిసారి తీస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. రైట్. సో బీసీబీలో మనం చెక్ చేసుకుంటే బీసీబీలో కనుక చెక్ చేసుకుంటే 305 వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ సీట్ రావచ్చు అనుకుంటున్నాను. 305. సో 305 సీరియల్ నెంబర్ ఎక్కడ ఉంది, 305 సీరియల్ నెంబర్ కనుక చెక్ చేసుకుంటే 560 రౌండ్ 1లో 560 వరకు వీళ్ళకైతే సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయైతే చెప్పచ్చు అనుకుంటున్నా. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ 33 మెంబర్స్కి అయితే సీట్ వచ్చింది. మరి 33 మెంబర్స్లో ఎవరు ఉన్నారు, ఇప్పటికే కొంతమందికి ఇక్కడ సీట్లు వచ్చే కేసెస్ ఉన్నాయి. మేబీ ఇది ఎలా ఉంటుందంటే బీసీసీది కొంత ప్రిడిక్ట్ చేయడం కష్టమే. ఎందుకంటే 33 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి 574 ఉంది, 576 ఉంది. ఇది ఎలా ఉంటుందనేది చెప్పలేము. బట్ నేనైతే 577 అయితే అనుకుంటున్నా. మేబీ కొంచెం తక్కువ వేసుకుంటే కొంచెం సేఫ్ జోన్ అయితే అనుకుంటున్నాం. 577 ఆర్ 576. సో ఈ విధంగా బీసీసీకి ఉంది. బీసీడీకి కనుక చెక్ చేసుకుంటే 422 వరకు ఉన్నటువంటి కేసెస్ చెక్ చేద్దాం. బీసీడీలో 422 సీరియల్ నెంబర్ కనుక చెక్ చేసుకుంటే ఎక్కడ ఉంది 422 సీరియల్ నెంబర్ దగ్గర 592 వరకు అయితే సేఫ్ జోన్ అయితే చెప్పొచ్చు. వీళ్ళందరూ 592 వరకు ఉన్నట్టు వాళ్ళందరూ కూడా సేఫ్ జోనే. అంటే రౌండ్ 1 వరకే, ఇది నేను రౌండ్ 1 కన్సిడర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కనుక చెక్ చేసుకుంటే 83 మెంబర్స్ 93 మెంబర్స్కి అయితే సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాం. సో అది బీసీఈ. ఒకసారి ఇక్కడ 24 AU 1 to
ఓన్లీ మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది బీసీ ఒకటి చెక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఎస్సీ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఎస్టీ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఏ కేటగిరీ మనం అనుకున్నది బీసీ. బీసీలో 93 వరకు సీట్ వస్తుంది అనుకుంటే 93 సీరియల్ నెంబర్ దగ్గర ఎవరు ఉన్నారండి? 93 సీరియల్ నెంబర్ 517 ఉన్నటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వరకు అంటే మార్క్ అయితే 517 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే చెప్పొచ్చు. రౌండ్ 1 కట్ ఆఫ్ అయితే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ ఇవి రెండు కలిపి ఒకటేసారి మనం మెర్జ్ చేసేద్దామండి. ఈ రెండు కూడా కలిపి మెర్జ్ చేయడమే. ఎందుకంటే దాదాపుగా 1000 మెంబర్స్కు అనుకుంటున్నా, అంటే 73 మెంబర్స్కి ఇక్కడ వచ్చి అక్కడ వచ్చి చెక్ చేసుకుంటే ఈ రెండు కలిపి మెర్జ్ చేస్తే ఎంతవరకు రావచ్చు అనేది చూద్దాం. సో దీనికంటే ముందు ఎస్సీ చూద్దాం. ఎస్సీలో 346కి అయితే సీట్ వచ్చింది. టాప్లో ఉన్న ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 346 సీరియల్ నెంబర్, అంటే వాళ్ళ కేటగిరీలో 346 వరకు అయితే సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఈసారి ఎస్సీలో కూడా మంచి మార్కులు వచ్చిన చాలామంది అయితే ఉన్నారు. 516 దగ్గర అయితే ఉండొచ్చు అనుకుంటున్నా, 516. ఎస్టీకి వచ్చేసి 124. ఏయుఎస్టీలో మనకు తక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఇదేంటి 124 సీట్లు ఉంటే 123 మెంబర్స్కి సీట్ వచ్చిందంటే లాస్ట్ మినిట్లో ఏమైందంటే ఓయూ నుంచి, అంటే ఇక్కడ మనకు 2023లో కానీ 2024లో కానీ అన్రిజర్వ్డ్ సీట్లు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినారంటే తెలంగాణ నుంచి వస్తుండే. సో కాబట్టి దాంతో ఎస్టీ వాళ్ళకైతే మనకు 124 సీట్లకు 123 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో ఇది ఈసారి పెరుగుతుంది, ఎందుకంటే ఈసారి నాన్ లోకల్ వాళ్ళు రారు. అంటే ఒకవేళ ఉన్న యూఆర్ వాళ్ళు ఏపీ యూఆర్ కానీ యూఆర్ కానీ ఉంటారు. సో ఇది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, కానీ తగ్గే ఛాన్సెస్ ఉండదు. సో 130 ఎస్టీలో కూడా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. సో ఈసారి ఎస్టీకి మనకు 130 వరకు అనుకుంటే, సో చెప్పలేము ఎలా వస్తుంది అనేది. 130 వరకు ఉన్నటువంటి టాప్లో కనుక చెక్ చేసుకుంటే 470 కనిపిస్తుందండి. అంటే 470 మార్కు దగ్గర ఉన్న వాళ్ళకైతే కొంత అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. ఇక ఇది ఏయుకు సంబంధించినటువంటి కట్ ఆఫ్. దీంట్లో ఓపెన్ పరిస్థితి ఏంటన్నా, ఓపెన్లో దాదాపుగా ఓసీ క్యాస్ట్ అయి ఉండి, ఒకసారి ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఇది గాయత్రి విద్యా పరిషత్, ఇక్కడ ఓపెన్ కేటగిరీ 554కి సీట్ వచ్చింది. ఓపెన్లో ర్యాంకు చెక్ చేసుకుంటే 1270 ఉంది. అదే ఇంకా క్యాస్ట్ అంటే చెక్ చేసుకుంటే 659. సో ఈసారి కూడా వాళ్ళ క్యాస్ట్లో ఇంతమందికి రావచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే ఓపెన్ది ఎంత చేసినా కూడా ఎంఆర్సీ ఎటుపోయి ఎటు వస్తుందో తెలియదు. అదే 650 వరకు కూడా సీట్ వస్తుంది అనుకుంటే ఓసీ క్యాస్ట్ వాళ్ళకి అలా చేయొద్దు, బట్ కొంతవరకు గెస్ చేసుకోవడానికి అవకాశం. ఎందుకంటే అన్నీ కూడా ఎంఆర్సీ పైన డిపెండ్ అయి ఉంటాయి, అన్నీ ఎంఆర్సీ పైన డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఓపెన్ కేటగిరీ కొంచెం చెప్పడం కష్టమే. 660 దగ్గర ఉన్న క్యాండిడేట్ ఎవరు క్యాస్ట్లో? ఓసీలో 660 దగ్గర చెక్ చేసుకుంటే సీరియల్ నెంబరు 660 దగ్గర చెక్ చేసుకుంటే 606 దగ్గర కనిపిస్తుందండి. సో ఇది నాకు చెప్పడానికి కొంచెం బాధగానే ఉంది. ఇంత కట్ ఆఫ్ ఉంటుందని అయితే అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి. సో 600+ ఉండేలాగుంది, ఇది ఒక్కటైతే చెప్పగలుగుతాను. ఎంతమందికి సీట్ రావచ్చు అనుకుంటే, సరే ఒక 1000 మెంబర్స్కి సీట్ వచ్చిందా? 980 దగ్గర సీట్ నెంబర్ ఎంత ఉంది చూద్దాం. ఇక్కడ ఓసీలో నేను ఎక్కడ చెక్ చేశాను, ఓసీ ర్యాంక్ ఇంతవరకు వచ్చేసింది 659 అంటే సరే ఒక 700 వరకన్నా రాకపోతారా వీళ్ళు ఓసీ క్యాస్ట్ వాళ్ళు? కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉంది, 700 దగ్గర చూసుకున్న 602. సో వీళ్ళ మార్కు చెప్పలేమండి, 600+ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఎంతమందికి సీట్ వస్తుందని అయితే చెప్పలేము. చాలా టఫ్ కాంపిటీషన్, మామూలు కాంపిటీషన్ అయితే లేదు. ఇది రౌండ్ 1 వరకే అనుకుంటున్నా, కాబట్టి ఇక్కడ మేబీ ఒక 700 వరకు
700 మెంబర్స్ కౌంట్ వరకు సీట్లు వస్తే ఆ పర్టికులర్ ఓసీ క్యాస్ట్, అది పర్టికులర్ ఓసీ క్యాస్ట్లో ఈ విధంగా కట్ ఆఫ్ ఉండొచ్చు అని అయితే ఒక అంచనా అయితే వేసుకుంటున్నా. మేబీ మరి నేను కరెక్టా కాదా అనేది కూడా మీరు ఒకసారి క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది మనకు ఏయులో ఇది రౌండ్ 1, రౌండ్ 1 ఇది 2024 రౌండ్ 1లో ఇంత కట్ ఆఫ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నా. లాస్ట్ వరకు ఏం జరుగుతుందని అయితే చెప్పలేం, కానీ 2024 రౌండ్ 1లో 567 బీసీఏ అండ్ బీసీబీ 560, బీసీసీ 577, బీసీడీ 592, బీసీ 517 అండ్ ఈడబ్ల్యూఎస్ 6 అండ్ ఈడబ్ల్యూఎస్ ఓసీ కలిపేసి 600 వరకు రావచ్చు. ఎస్సీకి వచ్చేసి 516 అండ్ ఎస్టీకి వచ్చేసి 470 ఈ విధంగా ఉండవచ్చు. ఇక్కడ ఇచ్చిన మార్కులకు +or-5 చేసుకోండి, +or-5 ఉండొచ్చు. కాబట్టి నేను ఇచ్చిందే కరెక్ట్ అని చెప్పట్లేదు, అంటే లాస్ట్ ఇయర్ ప్రకారంగా చెక్ చేసుకుంటే ఈ విధంగా మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది, కాబట్టి దాన్ని డిపెండ్ చేసుకొని మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మేబీ నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉన్నా కూడా నాకు చెప్పే ప్రయత్నం కూడా చేయండి. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద ఏయు 2024 రౌండ్ 1కు సంబంధించినటువంటి ప్రిడిక్షన్. మరి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, చాలామంది అన్న మెరిట్ లిస్ట్ అంటున్నారు. ఆ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, ఇంతకుముందు కూడా ఇచ్చాను. దాంట్లో పాడేరు కాలేజ్ ఒకటైతే మిస్ అయింది మన మెరిట్ లిస్ట్లో. లాస్ట్ ఇయర్కి మెరిట్ లిస్ట్ ఏముంటుంది, సేమే ఉంటుంది కదా, రైట్. ఏయూకి సంబంధించి ఒకసారి చూపిస్తాను. ఏయూకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే మనకి ఎప్పుడు టాప్లో ఉండే కాలేజ్ అయితే ఆంధ్ర మెడికల్ కాలేజీ, గుంటూరు, రంగరాయ, ఎస్విఎంసి, ఒంగోలు, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం. సో ఇక్కడ కొంతమంది ఎలా థింక్ చేస్తారంటే, సార్ ఇక్కడ వరకు అయితే ఓకే సార్, మేము ఓపెన్. సో ఇక్కడ మిగతా ఈ కాలేజీలో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారండి. అంటే ఈ మధ్యలో 2023 కాలేజీలో సెలెక్ట్ చేసుకున్న కొంతమంది ఉంటారు. మాకు దగ్గర ఉంటే మేము వెళ్తాం సార్, మాకు దూరం అవుతుంది. ఈ విధంగా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అందుకే నేను ఈ కాలేజ్ విషయంలో నేను ఎక్కువ ఫోర్స్ చేయను, ఎందుకంటే అమ్మాయి అయితే ఓ రకంగా, అబ్బాయి అయితే ఓ రకంగా, ఇంటి దగ్గర కాలేజ్ అయితే ఓ రకంగా, బెటర్ కాలేజ్ అయితే ఎంత దూరంలో పోవాలి, ఇలా చాలా రకాల పాయింట్స్ ఉంటాయి. సో ఇవన్నీ చెక్ చేసుకోండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, విజయవాడ అండ్ సిద్ధార్థ విజయవాడ, ఒంగోలు, శ్రీకాకుళం, విజయనగరం అండ్ నెక్స్ట్ రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, చినకాకాని, ఎన్ఆర్ఐ, అల్లూరి, జిఎస్ఎల్ అండ్ డాక్టర్ పిన్నమనేని, నెక్స్ట్ కాటూరి, మహారాజా, కోనసీమ అండ్ జిఎల్ ఎంసీ కాలేజ్ శ్రీకాకుళం, ఎన్ఆర్ఐ విశాఖపట్నం అండ్ గాయత్రి విద్యా పరిషత్ అండ్ నెక్స్ట్ మైనార్టీ. సో మైనార్టీకి సంబంధించి కూడా ఇది మిస్ అయిపోయాను. మైనార్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. మైనార్టీది కూడా ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం. మైనార్టీకి సంబంధించి మన ఫాతిమా కాలేజ్ కనుక ఓపెన్ చేస్తే, నిర్మా కాలేజ్ ఓపెన్ చేద్దాం. నిర్మా కాలేజ్ ఓపెన్ చేస్తే రౌండ్ 1లో 480 వరకు అయితే సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ముస్లిం కౌంట్ కనుక చెక్ చేసుకుంటే టాప్లో ఉన్న 85 మెంబర్స్కి అయితే సీట్ వచ్చిందండి. సో టాప్లో ఉన్న 85 మెంబర్స్కి ఇక్కడ వేసేస్తున్నాను. వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఇక్కడ నేను చెక్ చేయలేదు, కానీ టాప్లో ఉన్న, అంటే వాళ్ళకి మైనార్టీకి సపరేట్ కోటా ఉంటుంది, టాప్లో ఉన్న 85 మెంబర్స్కి సీట్ వచ్చింది. అట్లాంటప్పుడు మైనార్టీకి సంబంధించి ఎవరైతే 85 టాప్లో ఉన్నారో వాళ్ళకు సీట్ అయితే రావచ్చు. బీసీఈ ఆల్మోస్ట్ ఇది ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఇది సిమిలర్గానే ఉంటాయి. ఒక 5 మార్క్స్ ± ఉండొచ్చు అనుకుంటున్నా. సరే, ఒక 5-10 వరకు రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మైనార్టీ విధంగా ఉండే ఛాన్సెస్ అయితే ఇది కూడా ±5 అయితే ఉండొచ్చు, రైట్. సో ఇది రౌండ్ 1కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నానని చెప్పేసి అనుకుంటున్నాను. ఎస్వీకి సంబంధించి వీలైతే ఇంకొక వీడియో అయితే చేస్తాను. అండ్ ఎస్వీ కనీసం మెరిట్ ప్రయారిటీ ఆర్డర్ అన్న చెప్పండి అంటే, ఎస్వీకి సంబంధించిన తీసుకుంటే
ఎస్విలో మనకు కర్నూలు మెడికల్ కాలేజ్, మనకు తిరుపతి, ఎస్వి తిరుపతి, సిద్ధార్థ, ఏసీఎస్ఆర్ అండ్ జిఎంసి అనంతపూర్, జిఎంసి కడప, శ్రీ పద్మావతి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల్ అండ్ పెస్క్ కుప్పం అండ్ అపోలో చిత్తూరు, శాంతిరామ్ నంద్యాల్ అండ్ విశ్వభారతి కర్నూలు, శ్రీ బాలాజీ తిరుపతి ఇది. నెక్స్ట్ ఫాతిమా మైనార్టీ కాలేజ్, ఇవి ఈ విధంగా ఉంది. సో దాంట్లో ఒక పాడేరు కాలేజ్ వచ్చింది ఏయూలో. సో మిగతా అంతా కూడా సేమ్. పాడేరు కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇది మొత్తం మీద అయితే మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. దీంతోపాటు రౌండ్ 1 కట్ ఆఫ్, ఇక మిగిలింది ఎస్వి కట్ ఆఫ్ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి దయచేసి కమెంట్ అయితే చేయండి. నేను చేసే కంటెంట్ మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, పదే పదే కాల్స్ చేస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు. ఇది ఏ విధంగా చేయాలి అనేది క్లియర్ కట్గా నేను నిన్న 4 గంటలు నాన్ స్టాప్గా లైవ్లో చెప్పానండి. ఒకటిగా దాదాపు 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేశాను కంటెంట్ ఏ విధంగా సెర్చ్ చేయాలి మన సైట్ వల్ల. సో ఇంకా ఒక 20 మినిట్స్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మీకు వీడియోలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, నేను చెప్పే కంటెంట్ అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా అయితే కట్ ఆఫ్స్ అయితే రౌండ్ 1కి ఉండబోతున్నాయి. రౌండ్ 2కి ఎలా ఉంటుంది అనేది ఇంకొక వీడియోలో చేస్తాను. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్కి సంబంధించినటువంటి వీడియో కూడా త్వరగా చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే రైట్, ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.